పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువులారా, ఓం. మనం ప్రశ్నోత్తరి విచారించుకుంటున్నాం. అయితే నిన్న ఆదివారం రోజు నాకు 3 ప్రశ్నలు వచ్చాయి ఇక్కడ మీ నుంచినే. ఆ 3 ప్రశ్నలను నేను ముందు క్లియర్ చేస్తాను, తర్వాత మళ్ళీ మనం ప్రశ్నోత్తరికి వద్దాం. అందరికి వినిపిస్తుందా? మీకు ఆన్లైన్లో ఉండే వాళ్ళకి ఎవరైనా ఒక రెస్పాండ్ కండి. వినిపిస్తుంది. ఓకే, నాకైతే వినిపిస్తుంది. చాలు. ఓకే, నాకేమనిపించిందంటే నేను యూట్యూబ్లో కొంతమంది సాధువులు చెప్పినటువంటి ఉపన్యాసాలను విన్నాను. దాంట్లో కొంతమంది గృహస్థులు, కొంతమంది సన్యాసులు, కొంతమంది బ్రహ్మచారులు, అంటే బ్రహ్మచారులుగా ఉండేది వాళ్ళు చెప్పినటువంటిది నేను విన్నాను. గృహస్థులుగా ఉన్నది చెప్పింది నేను విన్నాను. తర్వాత సన్యాసులుగా ఉండేవాడి విన్నాను. తర్వాత వేదాంత ఉపన్యాసకులు, అంటే వేదాంతమును స్టూడెంట్స్ చెప్పేటువంటి వారు, అది విన్నాను. 4 కేటగిరీస్ నేను విన్నాను. దీంట్లో ఇప్పుడు నేను ఏ విధానాన్ని ఎంచుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు నేను సన్యాసం తీసుకున్నాను, సన్యాసిని. ఇప్పుడు నేను ఇట్లా బ్రహ్మచారిగా ఉండేవాళ్ళు చెప్పేదాన్ని స్వీకరించాలా, లేదా గృహస్థుడుగా ఉండేటువంటి వాడు చెప్పేదాన్ని స్వీకరించాలా, లేదా ఈ వేదాంత అధ్యయనం చేసేటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళు చెప్పే విధానాన్ని స్వీకరించాలా, లేదా సన్యాస విధానం స్వీకరించాలా? సన్యాస విధానంలో నిజమైన సన్యాస విధానాన్ని స్వీకరించాలా? సన్యాసంలో మళ్ళా నిజమైన సన్యాస విధానం అనేది ఉంటుంది. ఇది నాకు వచ్చినటువంటి భావన, సందేహం కూడా అనుకోవచ్చు. దీంట్లో నాకు ఒక నిర్ణయం వచ్చింది. ఏమిటంటే ఈ బ్రహ్మచారులుగా ఉండేటువంటి వాళ్ళు చెప్పారే, వాళ్ళు బ్రహ్మచారులుగా ఉండేటువంటి వాళ్ళు చెప్పింది ఎట్లా ఉందంటే పరిపక్వత అనేటువంటిది నాకు కనిపించలేదు. ఒకటి. తర్వాత గృహస్థులుగా ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చాను. ఆయన చెప్పినటువంటిది దాదాపు ఆయనకు 27,000కు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆయన చెప్పింది విన్నా.
27,000కు పైన ఆయన ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు యూట్యూబ్లో. అంటే అర్థమవుతుందా? ఆయన చెప్పితే ఆయన చెప్పిన దాన్ని విని అంగీకరించేటువంటి వాళ్ళు 27,000 మంది ఉన్నారు. అంటే శిష్యులు కాదు వినేవాళ్ళు. యూట్యూబ్లో వాళ్ళు ఫాలో అయినారు. స్వామి చెప్తా ఉంటే 27,000 మంది దాన్ని ఫాలో అవుతా ఉంటారు. విని ఆచరించారు. నేను చెప్పలా. అందుకే నేను చెప్తూ ఉంటే ఇప్పుడుండేటువంటి వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అర్థమవుతుంది. నా 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 ఆలోచన, నా విధానం, నేను ఏది చెప్తున్నానో అది మీరు గ్రహించాలంటే మీరేం చేయాల్సి ఉంటుందంటే, నేను ఏది చెప్తున్నానో అది మీరు కూడా ఆలోచించాలి. నేను ఏ స్థాయిలో చెప్తున్నానో ఆ స్థాయిలో మీరు కూడా ఆలోచిస్తే అప్పుడు నేను చెప్పిన దాన్నే మీరు ఫాలో అవుతారు, అంగీకరిస్తారు. నేను చెప్పింది ఏంటి అనేటువంటిది మీకు అప్పుడు తెలుస్తుంది. లాస్ట్కి వస్తారు అక్కడికి. సో ఇప్పుడు ఆయనకు అన్ని వేల మంది ఉన్నా ఆయన చెప్పింది నాకు విషయాన్ని తిప్పి 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 చెప్పాలని అనుకుంటున్నాడు కానీ ఏందో. ఎందుకంటే గృహస్థుడుగా ఉండేటువంటి వాడు అతని దృష్టిలో భార్య, పిల్లలు, సంసారం ఒక మైండ్లో ఒక జాగాలో ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఎంత వేదాంతము తెలిసినా అతను గృహస్థుడు కాబట్టి అతని భావములు ఎట్లుంటాయంటే గృహస్థ భావములతో కలిసి ఉంటుంది. అంటే అప్పుడు అతను చెప్పేది వేదాంతం ఏది చెప్తూ ఉందో అది చెప్తున్నాడా అంటే ఈ గృహస్థ భావనతో మిళితమై ఉంటుంది. అందువల్ల అది నేను గుర్తించాను. ఆ తర్వాత ఇంకెవరు? సన్యాసి కంటే ముందు వేదాంత అధ్యయనం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వేదాంత అధ్యయనం చేసేటువంటి వాళ్ళు వేదాంతమును చెప్తున్నారు కానీ ఆచరణలో లేదు. వేదాంతాన్ని చెప్తున్నారు, ఆచరణలో లేదు. అంటే ప్రాపంచిక విషయ భోగాలు కావాలి అనేది వాళ్ళ యందు చాలా స్పష్టంగా కనిపించింది. ఇక్కడ చెప్పేటప్పుడేమో వేదాంతాన్ని బాగా చెప్తారు. ఉన్నది బ్రహ్మ, జగత్ అనేది లేదు అని చెప్తారు. క్లాస్ అయిపోయిన తర్వాత
స్పష్టంగా తెలుస్తుంది. వేదాంతం మాత్రం చాలా స్పష్టంగా చెప్తారు, చాలా స్పష్టంగా చెప్తారు. తర్వాత అందువల్ల నాకు అక్కడ వాళ్ళ దగ్గర వేదాంతం బాగుంది, కానీ మళ్ళీ ప్రాపంచిక భావన అనేది ఉంది. పోలా భోగ లాలసత అనేది కనిపిస్తుందిగా, అప్పుడు దాన్ని కుదరలా. తర్వాత సన్యాసం. సన్యాసంలో 2 పద్ధతులు, 2 విధానాలు. ఒకటేంటంటే వాళ్ళు వేదాంతం చదువుకొని ఉంటారు, వేదాంతం ఉంటుంది, వాళ్ళు వేదాంతం చెప్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు బయట ప్రపంచంలో ఏదైనా జరుగుతుందని అనుకోండి, దాన్ని మేము హిందువులము ఈ హిందుత్వానికి అక్కడ ఏదో జరిగిపోతూ ఉంది కాబట్టి మేము దాన్ని రక్షించాలి అని వాళ్ళు వెళ్ళడము మీరు చూసింటారు అనుకుంటా. ఇప్పుడు వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పలానా చోట అరాచకం జరిగింది, దీన్నంతా మేము ఖండిస్తున్నాము అని అంటున్నారు. సన్యాసికి ఇది అవసరమా? ఏమండి, నాకు వచ్చిన ప్రశ్న. అంటే అప్పుడు అతను సన్యాసి అవుతాడా అని నాకు అనిపించింది. తర్వాత సన్యాసి వివాహములకు వెళ్ళవచ్చా, గృహప్రవేశానికి వెళ్ళవచ్చా, తర్వాత ఏమైనా ఓపెనింగ్స్కి వెళ్ళవచ్చా, ఇవంతా నాకు వచ్చింది. అంటే ఈ ఓపెనింగ్స్ కానీ ఈ గృహప్రవేశాలకు వీటికన్నిటికీ వెళితే ఏమవుతుందంటే వాళ్ళు దక్షిణ ఇస్తారు. దక్షిణ ఇచ్చినప్పుడు దాంతో బాగానే ఉంటుంది. నిజమైన సన్యాసిగా ఉండేవాడికి వీటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వెళ్ళకూడదు. స్వామీజీని ఒక అమ్మగారు వివాహం అయిన తర్వాత సంతానం లేదు. వాళ్ళు వచ్చి స్వామీజీని, స్వామీజీ సంతానం లేదు మాకు, మీరు ఆశీర్వదించండి అని అంటే, అమ్మ సంతానం లేదు అంటే నేను ఎందుకు ఆశీర్వదిస్తాను? నేను నా ఆశీర్వాదం లేకపోతుంది కాబట్టి నేను అలా ఆశీర్వాదం చేయలేదు. లేదు స్వామి, మేము డాక్టర్ని సంప్రదించినాము, డాక్టర్ని సంప్రదిస్తే డాక్టరు మాకిద్దరికి టెస్ట్ చేసి దానికి సంబంధించిన మందులు అవన్నీ కూడా ఇచ్చారు. దాంట్లో కూడా సంతానం అవుతుందా లేదనేది గ్యారంటీగా లేదు. కాబట్టి మీరు ఆశీర్వాదం చేస్తే నేను ఆ మార్గంలోనే వెళ్ళి టెస్ట్ బేబీనో ఏదో అది ఉంది, తర్వాత మళ్ళా మా గర్భంలో తీసుకుని ఏదో చేసుకుంటామని అడిగితే, నేను ఆశీర్వాదం చేసిన వల్ల అదేమి ఫలితం లేదన్నా, నా ఆశీర్వాదం దాన్ని చేయదు అని అన్నారు. కానీ నాకు సంతానం కావాల్సి ఉండేసి కాబట్టి మీరు ఆశీర్వాదం చేయాలంటే నేను అదైతే చేయలేనమ్మా అని చెప్పేశాను. సరే, అప్పుడు వాళ్ళ
ఇదంతా అమెరికాలో జరిగింది వాళ్ళే. సరే స్వామీజీ, మీకు ఏమనిపిస్తే దానిని ఆశీర్వాదం చేయండి. చూడమ్మా, శుభము జరుగుగాక అని ఆశీర్వదిస్తాను. సంతానం కలగాలని నేను ఆశీర్వాదం చేయను. ఎందుకంటే సంతానం ఆల్రెడీ ఉండేటువంటి వాళ్ళు పడుతుండే బాధలంతా తెలుస్తూ ఉంది. మీకు సంతానం కలిగి మళ్ళీ మిమ్మల్ని నేను సంసారంలో పడేయాలి అనేటట్లుగా నేను నా మనసులో నేను భావించలేను. కాబట్టి నేను అలా ఆశీర్వాదం చేయలేదు. మీరు ఎలాగైనా ఆశీర్వదించవచ్చు, మీ ఆశీర్వాదం కావాలి. సరే స్వామీజీ, శుభము జరుగుగాక. వాళ్ళు ఇదే చాలు శుభం అని చెప్పి అనుకొని వాళ్ళు వెళ్ళారు. మాకు శుభము జరుగుతుంది, ప్రస్తుతానికి నాకు శుభము సంతానం లేదు కాబట్టి నాకు సంతానం కలుగుట కొరకే మీరు ఆశీర్వాదం చేశారు, మేము స్వీకరిస్తున్నాం, మీ ఇష్టం, అంతా ఈశ్వర ఇచ్చ అని స్వామీజీ అన్నారు. తర్వాత వీళ్ళు వెళ్ళారు. ఒక బిడ్డ అయింది, 2 బిడ్డలైనారు, 3వ బిడ్డ కూడా అయిందట. 3 సంతానం అయిన తర్వాత ఆమెకు ఆ 3 బిడ్డలతో ఏగుతూ ఉంటే ఈ సంతానం ఎందుకురా నాయనా నాకు అయ్యిందా అని అనిపించి అప్పుడు స్వామీజీ దగ్గరికి వచ్చి మళ్ళీ స్వామీజీని అడిగింది, స్వామీజీ మీ ఆశీర్వాదం యొక్క ప్రభావము నాకు ఇప్పుడు అర్థమవుతున్నది అని అన్నమాట. సరే, నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సన్యాసము అనేటువంటి దానిలో ఇప్పుడు బయట చెప్పాను. ఇప్పుడు నేను ఈ ప్రవేశాలు, గృహ ప్రవేశాలు, లేక ఏంటేంటో ఓపెనింగ్స్, ఇంకేందో ఉపన్యాసాలను పిలిచి వాళ్ళకు పెద్ద మాల వేసి ఏంటంటో చేయడం, ఫలానా స్వామీజీ ఇంత గొప్పవాడని చెప్పడం, ఇటువంటివన్నీ ఉంటాయి చూడండి. ఇదంతా ఒక పద్ధతి. నేను ఆ పద్ధతి ప్రకారంగా వెళ్ళాలని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఆ పద్ధతిలో వెళ్ళవచ్చు. అలా వెళ్ళిన దానివల్ల సహజత్వం అనేటువంటిది పోతుంది. సహజత్వం పోతుంది. మరి ఇంకేమిటి, మరి ఇంకెలా అంటే సన్యాస స్థితిలో కూడా అది వద్దు అని అనుకున్నాను. మరి ఏంటంటే నిజమైనటువంటి సన్యాసి ఎట్లా ఉండాలంటే ఏమంటే భిక్ష. వాడు బ్రతికి ఉన్నాడంటే వాడికి ఏం కావాలి? శరీరము ఉంది కాబట్టి దానికి భిక్ష కావాలి. ఒకటి. అతను ఏం చేస్తాడు? అతనికి ఏం పని ఉంది? అతనికి సన్యాసే అనేటువంటి వాడికి కర్మ ఉండదు. సన్యాసికి కర్మ ఉండదు. నాకు 3 ప్రశ్నలు వచ్చినాయి అన్నా కదా, దాంట్లో సమాధానం వస్తుంది. సన్యాసికి కర్మ లేదు, సర్వకర్మ సన్యాసం. సర్వకర్మ సన్యాసమైన వాడు మాత్రమే నిజమైన సన్యాసి. భారతీ తీర్థానంద స్వామి వారి యొక్క విజయ యాత్ర సందర్భంగా ఒకసారి ఈ ప్రస్తావన వచ్చింది. ఆ ప్రస్తావన వచ్చినప్పుడు వారి నోటి వెంబడి చెప్పింది ఏంటంటే నిజమైన సన్యాసి దొరుకుట, వారిని గురించే వారు చెప్పుకుంటే పరిస్థితి ఒకసారి వచ్చేసింది. నిజమైన సన్యాసిగా ఉండుట మహా కష్టమన్నమాట. భారతీ తీర్థానంద స్వామి దక్షిణామ్నాయ పీఠం, జగద్గురు శంకరాచార్య స్వామి వారు దక్షిణామ్నాయ, మనదంతా దక్షిణామ్నాయ అంటే మన ఈ ప్రదేశాలందరికీ కూడా దక్షిణామ్నాయ. మనకి
వచ్చినా కూడా మనం వెళ్ళాల్సింది ఆచార్య పీఠానికి. అక్కడికి వెళ్ళి అక్కడ స్వామీజీని అడిగి మన సందేహాలను నివృత్తి చేసుకోవాలి. అటువంటి పీఠంలో ఉన్నటువంటి మహాత్ముడు నిజమైన సన్యాసి. శృంగేరి పీఠం మంది కాదు స్వామి. శృంగేరి పీఠమే దక్షిణాయన పీఠం. అదే నేను చెప్తాను, ఆ పీఠమే. అందులో ఉన్న స్వామీజీ చెప్పిన మాటది. అంటే నిజమైన సన్యాసిగా ఉండుట ఆ కష్టం, మా అరుదు అని అన్నారు. ఇప్పుడు భిక్ష చేసుకోవడం, తర్వాత బ్రాహ్మీ స్థితిలో ఉండుట, రెండే అతని పనులు. ఎవరికి? నిజమైన సన్యాసికి ఏదో పొట్ట ఆకలివుతుంది కాబట్టి ఆ టయానికి భిక్ష చేసుకోవడం, తర్వాత బ్రాహ్మీ స్థితిలో ఉండుట, అంతే. ఈ సందర్భంలో అతనిని ఎవరైనా ఆశ్రయిస్తే వాళ్లకు బ్రహ్మ గురించి చెప్పుతారు. బ్రహ్మ గురించి చెప్పుతారు. అలా ఉన్నటువంటి వాళ్ళు ఆశ్రమాలలో ఉండినారు ముందు. అలా ఆశ్రమంలో ఉన్నప్పుడు ఏమైందంటే, ఇప్పుడు వాళ్ళు భిక్ష కోసం వెళ్ళేటువంటి వాళ్ళు భిక్ష కోసం వెళ్ళి భిక్ష స్వీకరించి వచ్చి ఆ తర్వాత బ్రాహ్మీ స్థితిలో అలా ఉండుట వాళ్ళ యొక్క జీవితం. అంటే వాళ్ళ యొక్క జీవితం అంటే ఆ శరీరం ఉండేంత వరకు అలాగా ఉండుట. దీనిలో అప్పుడేంటంటే రాజులు ఉన్నారే, రాజులు ఏం చేయాలంటే ఆ సాధువు, వాళ్ళని సాధువు అంటారు. సన్యాసి కాదు వాళ్ళు సాధువు. ఆ సాధువుల యొక్క సంరక్షణ, ఆ సాధువుల సంరక్షణ రాజులు తీసుకునేవారు. సాధువులకు చాలా ఇబ్బంది కలిగిన సందర్భంలో పరమేశ్వరుడు, అంటే ఈ జగద్రూపంగా ఉన్నటువంటి ఈ పరమేశ్వరుడు ఏదో ఒక రూపాన్ని దాల్చి ఆ సాధువులను రక్షించేవాడు. అలా వచ్చినటువంటిదే శ్రీరామ విగ్రహం. శ్రీరామచంద్రుల వారుగా వచ్చినటువంటిది ఈ ఈశ్వరుడైనటువంటి స్వరూపమే శ్రీరామచంద్రులుగా వచ్చారు. అయితే శ్రీరామచంద్రుల వారు చూడండి, ఇప్పుడు రాజుగా వచ్చాడు. లేదా రాజు దగ్గర పుట్టాడా, వేరే ఎక్కడన్నా పుట్టాడా? రాజుగా పుడితేనే సాధువులను సంరక్షించుట అనే ధర్మం వరకు వర్తిస్తుంది. అందుకని రాజవంశంలో రాజుల యొక్క కుమారుడుగా శ్రీరామచంద్రుల వారు అవతరించింది. ఆయనకు రాజ్య పట్టాభిషేకం జరిగిపోతుంది. రాజ్య పట్టాభిషేకం జరిగిపోతే ఈ సాధువులందరినీ రక్షించే పని కోసం ఈయన వచ్చి ఈయన కూర్చుంటే ఎట్లా? అందువలన కైకేయి మాత ద్వారా ప్రకృతి ప్రేరేపించి వారిని రాజ్య పట్టాభిషేకం నుంచి పంపించింది. సాధువులు ఎక్కడ ఉంటారు? గ్రామాల్లో ఉంటారా? అరణ్యంలో ఉంటారా? ఆశ్రమాల్లో ఉంటారు. ఆశ్రమాలంతా ఎక్కడ ఉంటాయి? అరణ్యములలో. అందుకని అరణ్యములకు రామచంద్రుల వారు వెళ్ళారు. అక్కడ వెళ్ళి చేసింది ఏమిటి? సాధువులను సంరక్షణ అంతేనా చేసింది? ఇంక వేరేమైనా చేశాడా? సాధువులను సంరక్షించాడు. సరే,
అందులో ఒక భాగము రావణాసుర సంహారం. అందులో ఒక భాగం అంతే. రావణాసుర సంహారం పెద్ద ఘట్టం కాదండి. కాబట్టి సాధువు అనేటువంటి వాడు ఆశ్రమంలో. నెక్స్ట్ వేదము వేదాంతము అనేటప్పుడు ఈ సాధువుగా ఉన్నాడే, ఈ సాధువుగా ఉండేటప్పుడు అతను చెప్తాడే, అతనికి ఇప్పుడు ఏమైనా పార్షియాలిటీ ఉంటుందా ఈ సాధువుకి? ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిని మీరు ఆలోచన చేయండి. బ్రహ్మచారిగా ఉన్నాడు, అతనికి పార్షియాలిటీ ఉంటుందా ఉందా? బ్రహ్మచారికి పార్షియాలిటీ ఉంటుంది. ఎందుకంటే వాడికి పెళ్లి కాలేదు, తర్వాత వాడు ఒక వంశానికి చెందినవాడు, వేదాంత అధ్యయనం అయితే చేశాడు కానీ ఇంకా బాగా పరిపక్వత కాలేదు. ఒక్కొక్కసారి బ్రహ్మచారిగా ఉండి సన్యాసం కూడా తీసుకుంటారు, అయినా వాడికి పరిపక్వత ఉండదు. పరిపక్వత లేకుండానే అక్కడ బ్రహ్మచారిగా ఉండి వేదాంత అధ్యయనం చేశాడు, కానీ పరిపక్వత అనేది లేకుండానే పరిపక్వత కొరకు సన్యాసం తీసుకుంటారు. కాబట్టి ఇంకా అక్కడ పరిపక్వత లేదు. రెండవది గృహస్థుడు. గృహస్థుడుగా ఉండేటువంటి వాడు ఎంతసేపు అయినా వాడికి వేదాంతం ఒకవేళ తెలిసినా వాడు చెప్పేది ఎప్పుడు కూడా సంసార పక్షంగానే ఉంటుంది. కాబట్టి అక్కడ పార్షియాలిటీ వస్తుంది. అతనిది మనం ఏమన్నా అడిగామని అనుకోండి, పార్షియాలిటీ వస్తుంది. ఇంకా సన్యాసి అంటే వేదాంతం చదువుకున్నవాడు, వేదాంతమును బోధించేటువంటి వాళ్ళు కూడా ప్రస్తుత సమాజంలో వాళ్ళు కూడా పార్షియాలిటీ. ఎందుకంటే చెప్పేటప్పుడు బాగా చెప్తున్నారు కానీ మనం బయట వచ్చేటప్పటికి వాళ్ళ వ్యవహారాలు అంతా వచ్చేస్తున్నాయి. కాబట్టి అక్కడ స్పష్టంగా నిర్ధారణ కావడం లేదు. వాళ్ళ ద్వారా వేదాంతమును వినవచ్చు, తెలుసుకోవచ్చు. వేదాంతమును వినవచ్చు, తెలుసుకోవచ్చు, కానీ వాళ్ళను మనం ఆదర్శంగా తీసుకునేదానికి. మన 4 సన్యాసి. సన్యాసిగా ఉండేటువంటి వాడు ఇలా వెళ్ళుగా ఇలా ఈ ప్రవేశాలకు ధర్నాలు ఎందుకండి? సన్యాసిగా ఉంటే వాడికి ధర్నా అవసరమా? ధర్నాల్లో పాల్గొనడం, లోకంలో పేరు ప్రతిష్టలు కావాలని అనుకోనడం, ఇవన్నీ రాజకీయాల్లోకి వెళ్ళడం, ఇది అవసరమా సన్యాసి? నాకైతే ఇదంతా మంచి పద్ధతి కాదని నాకు అనిపించి